టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో విజృంభిస్తున్న JN.1 కరోనా వైరస్. విద్యార్థుల బస్ ఎక్కిన మంత్రి సీతక్క, సంతోషంతో స్టూడెంట్స్ కేరింతలు. అరేబియా సముద్రంలో 3 యుద్ధ నౌకలను మోహరించిన భారత్ నేవీ. పోలీసుల కేసు నమోదుతో వెనక్కి తగ్గిన బుక్ మై షో. పురుషులకు ప్రత్యేకం, ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేయనున్న TSRTC. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను క్రీడా జ్యోతిని ఆవిష్కరించిన సీఎం జగన్. జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది, ఆనందబాబు. దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3 మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్లో 4170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 3 మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక MVKM ఫ్లోటోపై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో 3 యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం P-8I లాంగ్ రేసు పెట్రోల్ విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధ నౌకలు INS మొర్ముగావ్, INS కొచ్చి, INS కోల్కతాను మోహరించామని నేవీ అధికార ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కేసు నమోదుతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. సన్1 ఈవెంట్ టికెట్ విక్రయాలను నిలిపివేసింది. అనుమతి ఇవ్వకుండా టికెట్ల విక్రయం జరిపినందుకు బుక్ మై షోపై కేసు నమోదు చేసింది. ఇప్పటికే బుక్ మై షో సన్1 నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సన్1 షో హైదరాబాద్ ఈవెంట్ బుక్ మై షోలో కనిపించడం, యోలో ఏరియాలో బుక్ చేసుకున్న సన్1 ఈవెంట్ నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మనం తరచు చూసే ఈ నినాదం ఇంకా మారనుంది. పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం, ఇకపై కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణాలకు మొగ్గు చూపుతుండటంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్సు ఎక్కే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ప్రతి బస్సులో వాగ్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో కూడా రద్దీ పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని TSRTC యాజమాన్యం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఆడదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దారు. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా
ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు. ఈ రోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు పరిశీలనకి వెళ్తున్న పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనిసరి అనసూయ సీతక్క హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు జై సీతక్క సమ్మక్క సారక్క మన అక్క సీతక్కని కేరింతలు వేస్తూ ఉండటంతో నినాదాలు విన్న మంత్రి సీతక్క బస్సులో వెళ్తున్న విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను పేద ఇంటి ఆడబిడ్డను, పేద కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలను చదువుకోవడం జరిగిందని, పేదరికం చదువుకు అడ్డు కాదు, మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు. మీరందరూ కూర్చోండి, మేడం మాట్లాడుతున్నారు మీతో. మీరందరూ కూర్చోండి బేట. ఎక్కడ హైదరాబాద్ అంది తయారు చేస్తున్నాం. మళ్ళీ రండి. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ జై బోలో సీతక్కకి కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మన ఇంటర్నల్గా కూడా రకరకాల ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్గా సబ్జెక్ట్ విషయంలో కానీ లైఫ్ని ఎట్లా డైవర్ట్ అంటే ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి, ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం. కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అని అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి. మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడీకి వెళ్ళింది కాబట్టి నేను బీఈడీకి వెళ్ళాలి, తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్తో కానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్లలో జాబ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకోండి. తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి, ఇంటర్లో రకరకాల ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి. అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎటు మనం మనసు డైవర్ట్ కాకుండా ఓన్లీ స్టడీస్ అండ్ ఇంకేమైనా ఉంటే సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా పర్సనల్ లైఫ్ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది. కాబట్టి ఈ టైంను మాత్రం డైవర్ట్ కావద్దు, కానియకుండా మీరు కాపాడుకోవాలి అందరు కూడా.
రంగారెడ్డి జిల్లా మంచల్ పోలీస్ స్టేషన్కు సీసీటీవీ కెమెరాల 15 గ్రామంలో అనుసంధానం చేస్తూ రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరం డీజీపీ, ఏసీపీ, సీఐలు, గ్రామంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మేము ఇది పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి వీటి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. ఈ మధ్యలో చాలా నేరాలలో కావచ్చు ఇటువంటి సీసీ కెమెరాలు ఉండడము, మేమందరం ఇంటరాక్షన్ ఉండడము మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రజలకు, అంటే చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, యువకులకు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు నెట్టివేయకుండా ఒక సేఫ్ నెట్ క్రియేట్ అయ్యి పోలీసుతో కమ్యూనికేషన్ ఉండడం మూలంగా ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి మనము పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం పూర్తిగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరందరూ ఇలా ఉత్సాహపరితంగా పార్టిసిపేట్ చేయడం అందరూ సంతోషం కల్పిస్తుంది. అంతేకాకుండా చాలామంది ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేరస్తులకు మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కాదు. నేరస్తులను చేసిన నేరాలను ఎవరు ఉంటారో వాళ్ళని అదేవిధంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు జరిగినటువంటి నష్టం కానీ, వాళ్ళ పైన జరిగినటువంటి నేరపూరితమైన చర్యలు వాళ్ళపైన ఎవరైనా పాల్పడితే అవి పోలీసుతో రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సదుపాయకరంగా ఉండే విధంగా కామన్ పీపుల్ ప్రజలతో కలిసి పోలీస్ పనిచేసే విధంగా ఉంటుంది. కానీ నేరస్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ప్రజలు గుర్తించవలసింది కోరుతున్నాం. కాబట్టి మనము పోలీసులం అయితే యూనిఫామ్లో ఎలా పనిచేస్తున్నాం, అలానే ప్రజలంతా యూనిఫామ్లో లేని పోలీస్ అధికారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా దేవపత్తుల నాగబాబు రాధా రంగ మిత్రమండలి నాయకుల ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో పేద మహిళల కుటుంబ సభ్యులకు వస్త్రాలు దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రంగ వర్ధంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి పేదలకు ఇలానే వస్త్రాలు దానం చేయడం జరుగుతుందన్నారు. నమస్కారాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ మైలూరు నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సెంటర్లో వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి పురస్కరించుకుని పేద ప్రజలకి వస్త్రదానం చేయడం జరిగింది. సుమారు 150 మంది పైగా వస్త్రదానం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. నా మిత్రులు కృష్ణమోహన్, రమేష్ కుమార్ బాబు, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పార్థు, మిగిలిన సోదరులు అందరితో కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ 35వ వర్ధంతి వంగవీటి మోహన్ గారు చనిపోయి 35 సంవత్సరాలు అయినా కూడా ప్రజలు మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఆయన యొక్క ఆదర్శాలను ఆశయంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఈ రోజున ఈ ఇబ్రహీంపట్నం సెంటర్లో చీరల పంపిణీ కార్యక్రమం తలపెట్టాం. గుంటూరు నల్లపాడు లైగల్ల పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సభ కారణంగా అక్కడి సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో లైగల్ల పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉన్న నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు, పలు హోటళ్లను అధికారులు మూసివేయించారు. దీంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. నమ్మకున్న వాళ్లను వచించడం సీఎం జగన్ నైజమని కేవీపీ మోపిదేవి సూర్యుడు ఇలా చెప్పకపోతే చాలా మంది జగన్ బాధితులేనని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్క ఆనందబాబు విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ను నమ్మకుని టీడీపీ నేతలపై కేసులు వేసిన ఆర్కే పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలన్నారు. పీకేకి కూడా జగన్పై నమ్మకం లేక తమకు సలహాలు ఇస్తున్నారన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం తమకు లేదని, ఆమెను దగ్గర చేసుకున్న ప్రయత్నాలు కూడా చేయమని స్పష్టం చేశారు. పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా దేశంలో విజృంభిస్తున్న JN1 కరోనా వైరస్. విద్యార్థుల బస్సు ఎక్కిన మంత్రి సీతక్క, సంతోషంతో స్టూడెంట్స్ కేరింతలు. అరేబియా సముద్రంలో 3 యుద్ధ నౌకలను మోహరించిన భారత్ నేవీ. పోలీసుల కేసు నమోదుతో వెనక్కి తగ్గిన బుక్ మై షో. పురుషులకు ప్రత్యేకం, ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేయనున్న ఆర్టీసీ TSRTC. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను క్రీడా జ్యోతిని ఆవిష్కరించిన సీఎం జగన్. జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది ఆనందబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.